వచ్చినా ఎక్కడికి రాను. ఓ అన్నా, ఏడికి? పొలానికా? పో పో. ఏందే ఎంతసేపా? పిచ్చి పడుతుంది ఇడ. ఇక మెల్లగా రాదే వయ్యారంగా. గా క్యాట్ వాకో చేస్తారు చూడు, గట్లా తిప్పుకుంటూ రాదే. నవ్వుతావేందే? జరైన సిగ్గుండాలే. నువ్వు పోరిలక్క పుడితే ఎరకైతుండే. ఏ మల్లయ్యనో పోచేయనో చూస్తాడనే భయంతో సస్తున్నా. ఆ మల్లిగాడికైతే వేరే పనే లేదు, నా వెనుకనే తిరుగుతున్నాయే. నాకు ముందే చెప్పాలి కదనే. ఏం చేస్తుంటివో? సంపిపారు నుక్త సాలే గాన్ని. ఆహా, వాడు ఎట్లుంటాడో జర చూసినావా? ఆడెట్లుంటే ఏంది? ఈ సైన్మల్లలో చూడట్లే, లవ్లుంటే సంపిపారు నూకుడే. ఆహా, అదే ఎట్లా? ఎట్లో గట్లా. అప్పుడేమో వాడిని చూడంగానే ఉరికినో. గప్పుడేమో గట్లా దోస్తుగాడు ఫోన్ చేసి అర్జెంటుగా రారా అన్నాడని చెప్పి అడు పోయింటి. అయినా గీసారి పక్కా నెల సంది చూసినావు ఆ కండ ఎట్లా పెంచుతున్నావు జిమ్ము పోయి. నీకో దండం రా నాయనా, పోదాం నడు. చూసినాడు పడతావు. తెలుసు. అవురా, ప్యాంట్ ఏంది అట్లుంది? నేనెప్పుడు చూడలే. ప్యాషనే, మన లచ్చిగానికి కూడా చెప్పినా ఇప్పుడు గిదే ప్యాషను. అయినా గా పుష్ప సైన్మల బండిగాడేలే గదే గిది. నేనైతే చూడలే. నువ్వు వాడి కండలు చూసుకుంటూ కూర్చున్నావాయే. నేను నిన్ను తప్ప ఊర్లో ఎవరినట్లా చూడలే, సంజైందా? నాకెరికేనే, నేను కూడా గంతనే. మన ఊరిలో పోరీలందరూ నన్నే చూస్తున్నా అంజాన్ కొడతా మన లవర్ సిట్టే అని ఫిక్స్ అయిపోయిందే. సరే సరే, మళ్ళా మా అయ్యస సంపేస్తాడు, పోతున్నా. ఓయ్, మీ అయ్యకు కూడా చెప్పు నేనే నీ లవర్నని. అప్పుడు ఇద్దరిని వేసేస్తాడు. ఇది కోపంలో కూడా మాస్తుంటది. బా, ఎన్ని రోజులే నల్లిబొక్క తిని. అయ్యా, ఈ మధ్య నువ్వు ఇట్లా చేస్తలేవేందే? నువ్వేంద్ర అట్లా చూస్తున్నావు? ఏదో జైలు నుంచి నిన్నే వచ్చినట్టు కొత్తగా చూస్తున్నావు. నల్లిబొక్క మస్తుంది, గుంజు అట్లా పడిపోతావు. అయ్యా, నువ్వు తిన్నావు కదనే, మస్తు చేసినావు. గుంజుతుంటే స్వర్గం కళ్ళం కూడా కనబడుతుంది. నువ్వేం రా తింటలేవు? ఆ పోచిగాడి పొద్దుగాలనే తలకాయ కూడా తీసుకొచ్చిందంట. అది ఇంటికి తీసుకొస్తా అన్నాడు, అది తింటపో. పోచిగాడి ఇంట్లో కూర లేకనే మన దగ్గర తొక్కడుకోవేయండు, వాడేం పెడతారా తలకూర? చీనమ్మ పోచిగాడు గిన్నె ఎప్పుడు నమ్ముకున్నా గింతే. ఇగో నాది కూడా గుంజు. ఏమ్రా, నువ్వు తినవా? నాకొద్దు నాయనా. పెరిగేమన్నా ఉందా? తోడే లేదు బిడ్డ. పెరుగంట. నాకు అన్నం వద్దు పో. గీడెప్పుడు గింతనే, నాకు ఇష్టం అంటే చాలు వేసేసిపోతాడు పిచ్చోడు. అయ్యా, చెప్పుడు మర్చిపోయినా, నేను వచ్చే వారం పట్నం పోతున్నా. ఆడ మన హరిగాడు నాకు డ్యూటీ ఇప్పిస్తా అని చెప్పిండు. సెక్యూరిటీ గార్డ్ లెక్క బాగానే ఇస్తారు. జర మంచి బట్టలు బూట్లు వేసుకుంటే సరిపోతుంది. ఆదివారం వస్తా, మన కష్టాలు కూడా తగ్గుతాయి. తర్వాత మిమ్మల్ని కూడా తీసుకుపోతా. ఇంకెట్లాగో ఆటో వచ్చి కదా, ఇంకా మనకి పైసలు. నీకాడ బూట్లేడి బిడ్డ? మన శంకర్ గాడు ఉన్నాడుగా, ఆడ దగ్గర తీసుకున్నా, మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పిన. భద్రం బిడ్డ, బూట్లు మనకి కావాయే. సరే నువ్వు ఫికర్ చేయక, నేను చూసుకుంటా కదా. రాయ్ కిట్టి. అన్నా నమస్తే. అన్నా నమస్తే. బావురా అన్నా? అవురా, మెత్తి పైసలేరా? 2 నెలలు ఇచ్చేస్తానా? ఇస్తావు? 2 నెలలు ఇచ్చినట్టు. అవురా, చిట్టెనకలా పడుతున్నావంట. సిట్టా? ఎవరు చెప్పిర్రన్నా? ఆడిడి చెప్పుడేంద్రా?
నేనే చూసిన ఏ చెట్లంట పుట్లంట మొత్తం మీరే తిరుగుతుర్రట. రేయ్ గీ షానా కథలు బంజయ్, అర్థమైందా? లేకపోతే మొన్ననే అమ్మోర్ గుళ్ళ పూజ చేయించిన, ఇంకా బోనీ కూడా కాలే. నువ్వైతావా? అన్న అన్న ఫస్ట్ నువ్వు గది లోపల పెట్టన్నా. అరే ఎవడని చూస్తే బాగుండదు. అరే బేఫూజులుగా బద్నాం అవుతాం. ఏ ఫస్ట్ ఈ లోపల పెట్టన్నా. ఏందన్నా ఒక్కూరి పోరగాలమే మాట్లాడుకుందాం. నువ్వు నేను ఒకటేంద్రా? నీ లెవెల్ ఏంది, నా లెవెల్ ఏంది? కరెక్టేననుకో. నేను నీకు తమ్మున్నాయే, నువ్వు నాకు అన్నవాయే. నాకు తమ్ముడేంది? గందుకే మర్యాదగా చెప్తున్నా ఈను. ఇక నుంచి గా చిట్టి వెనకల పడడు బంజయ్, ఆ. లేకపోతే నీ గుడ్లుండే. అర్థమైందా? ఓ ఓ, నువ్వు కూడా మన అంగన్వాడి గుడ్లేనా అన్న వాడేది? ఇప్పుడు అర్థమైందా? అన్నా క్లియర్ అన్నా. ఇంత క్లియర్గా అసలు ప్రపంచంలో ఎవడు చెప్పడు. నువ్వు ఫస్ట్ ఇది లోపల పెట్టి రాదే. అరే పోరగాలు చూస్తే పరిశాన్ అవుతారా అన్న, ఇది పెట్టుకొని తిరుగుతున్నావని. ఈ పోరీల గురించి మనకేందన్న లొల్లి? మళ్ళీ కలుస్తానా? ఉంటానా? నమస్తే అన్న, వస్తానా? బాయ్ అన్న. రే కిట్టి, మా అయ్యకి పేసు చేసిందంట. నేను అర్జెంట్గా గోళీలు పట్టుకుపోవాలి. నేను రేపు మాట్లాడతాను నీతో. ఇప్పుడే కదరా హుషారుగా సిల్క్ స్మిత పాటలు పాడుకుంటూ అనిపించిండు. పేసిస్తుంటావేంది? రేపు మాట్లాడతాను నీతో రేపు. చూడు మళ్ళీ, కిట్టిగాడంటే నాకు పానం. ఆనికి నేను కూడా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నా గల్లనే పడతావులే, చూస్తా. రే ఆడు చిట్టి నీకోసం ఊరంతా దోలాడుతుంటే నువ్వు వీడేం చేస్తున్నావురా? ఏ వదిలేయండిరా. ఏమైందిరా? చిలుక గోరింకల్లాగుంటుండే కదరా, మళ్ళీ ఏమైంది? మధ్యలో రాబంది వచ్చింది. ఓల్రా గా మల్లిగాడు. వన్ని ఈ జిందగీలే గిట్లొచ్చిండా? రే నట్రా, వన్ని బొంద పెడదాం నాడు. ఏ ఇడిసేరా అన్ని. ఏ నీకు జానిచ్చే దోస్తున్నారా? గెట్లయితే గట్ల చూసుకుందాం దా. లేవు నడ్రా నాడు. ఆడిప్పుడు ఏడుంటారా? ఏమ్రా మళ్ళీ? ఏమ్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? నీ పేరు మల్లైనప్పుడు మల్లిగా అనక ఎల్లిగా ఒల్లిగా అనమంటావారా? ఏమ్రా కత్తికి బలవడానికి అంత కొత్త కొత్తలు ఆడుతున్నావా? ఏదైతుందిలే కానీ నువ్వైనా నేనైనా నిల్లులేంది. ఏరిల్లు ఏ రండి బే. అన్న నాకు ఈడు మొత్తం చెప్పిండు. నువ్వు దీంట్లో దిగకు. నీకు దమ్ముంటే ఆ పోరిని పడేసి మేమెవరం అడ్డం రాం. గీనికి పడ్డ పోరిని మాట్లాడొద్దు కలవద్దంటే గది కరెక్ట్ కాదు. దీన్ని చూసే రారా? అన్న దీనికి కిట్టి భయపడతాడేమో, మేం కాదు. ఆహా, అరే మన ఊరాళ్ళే కదన్నా లవ్ చేసుకునేది, బయట వాళ్ళు కాదు కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు నచ్చదా? ఎందుకు అట్లా అడ్డం పడతావు? గా కొడవలి నువ్వు లోపల పెట్టలేదనుకో, గదే కొడవలి తీసి నీ కడుపులో నూక్తా. గా కొడవలికి అది కిట్టిగాని కడప మల్లిగాని కడప అని తెలియదు, దిగుడు ఒక్కటే తెలుసు. నువ్వు నా పోరి విషయంలో కూడా గిట్లనే భయపెట్టినవు. అది ఇప్పుడు వేరేటోని చేసుకొని బాధపడుతుంది. గా పాపం కూడా నీకే దాక్తుంది. ఇక చాలు. లేదు ఆర్పార్ చూసుకుందామంటావా? చల్, ఎంతైతే గంత చూసుకుందాం. ఎందుకన్నా ఇదంతా వదిలేరాదే. అవసరం మనకి ఇదంతా చెప్పు. చూడు మళ్ళీ, మేమంతా ఊర్లో నేను పెద్దోళ్ళక్క చూస్తున్నాం. ఆ ఇజ్జత్ కాపాడుకో. చల్నాడు. థ్యాంక్స్ రా మామ. అరే మీరు లేకుంటే ఏమైతుండేరా? ఇందులో ఏముందిరా అన్నాడు. కిట్టి, నీకు ఆటో నడుపుడు వస్తుందారా? వస్తుంది. ఎందుకట్లా అడిగినావు? ఎన్నడైనా నన్ను ఆటోలో తిప్పినావారా? ఎప్పుడు చూడు ఈ పొలం గట్ల మీద పుట్ల మీద తిప్పుతావు. రేపు పెళ్ళైనాక మీ బాబు కట్నం కింద ఆటో కొనిస్తాడు కదనే. అంటే నన్ను పైసల కోసం పెళ్లి చేసుకుంటున్నా? నా మీద ప్రేమ లేదా? అట్లా కాదే, నువ్వంటే ప్యార్ ఇష్క్ మొహబ్బత్తే. చెల్తి, అన్ని బేకార్ మాటలు.
నీకన్నా ఆ మల్లిగాడు నయ్యం. కట్నం ఇయ్యకున్నా పెళ్లి చేసుకుంటా అన్నాడు. కట్నం కాదే, ఆడు దొరికితే కథం చేస్తా. ఇప్పుడు ఆ మల్లిగాడు వస్తే వస్తే ఏంది? ఏం రో ఇవాళ మందు కొట్టినావా? నేను కిట్టిగానే బాద్షానే. కండాలు చూసినావా? అసలే నీకోసం 2 సార్లు వెళ్తున్నా కసరత్తుకి. నీకేం భయం లేదు. భయం నీకు, నాకు కాదు. భయమా అంటే? అగో మల్లిగాడు వస్తుండు. రాణి. కిటే. నమస్తే అన్న. నమస్తే నమస్తే. మిత్తి పైసలు ఎప్పుడు ఇస్తావురా? 2 నెలలు ఇచ్చేస్తానా. ఇస్తావు? సరే అన్న. నమస్తే అన్న. చూసినావు కదే ఎట్లిచ్చినా బాద్షా. మొన్న నీ దోస్తులు అంతా చెప్పిర్రు, పోజులాపు. చీనమ్మ. రేయ్ మొన్న టౌన్లో గుడిలో మొక్కినారా, మనిద్దరికి మంచిదైతే కలిసి వస్తామని. అట్లనే ఎన్టీఆర్ సైన్మా కూడా వచ్చిందంట. వచ్చింది. మనం గుడికి పోయి దర్శనం చేసుకొని ఎన్టీఆర్ సైన్మా చూసి చూసేసి తినేసి వచ్చేద్దాం. మా అయ్య కూడా తిరుపతి పోయిండు. మా అమ్మకి చదువుకోనికని చెప్తాలే. టౌన్లో ఖర్చంతా నాదే. నేను నీకు దావత్ ఇద్దాం అనుకున్నా బుజ్జి. నువ్వు ఉత్తా అనుకుంటావు, ఏం చెయ్యవు. మా అన్న నన్ను మా అయ్యని టౌన్కి తీసుకుపోతాడంట. నాకు ఆటో వచ్చి కదా కొనిపిస్తా అన్నాడు. ఇక మనకు మస్తు పైసలే. కొన్ని రోజుల్లో ఆడ మొత్తం సెట్ చేసి నేను తీసుకుపోతా. లేకపోతే సంపేస్తా. ఇక సరే, రేపు మంచిగా తయారై వచ్చేసేయరా. చూస్తే చెమకాయించాలి. గా పొట్టి ప్యాంట్ వద్దు. ఇది ప్యాషనే. నీ ప్యాషన్ నీ ఇంట్లో పెట్టుకో. సరే తి, రేపు మన అడ్డకు జల్ది వచ్చేసేయి. రేపు మనం వేసుకునే బట్టలు చూసి మొత్తం ఫిదా అవ్వాలి. చూస్తా తి, బాయ్. చక్కగా పో. ఇప్పుడే కదే తీసినా, వస్తా నాకు. జీతం బాగానే ఉంది, హైదరాబాద్ అంట. ఒక్క నిమిషం ఆగు. ఏమ్రా పొద్దుగాల పెళ్లి కొడుకు తీరేడుకో పోతున్నావు? మా దోస్తుగాని అక్క పెళ్ళిరా. ఎవడరా నీ దోస్తు? అరే నా దోస్తులందరూ నీకు తెలుసారా? నీ తెలవల్లే. అదిరా, ఇంకేంటి మరి? ఏమ్రా చెప్పుల కాడ ఏమి ఎత్తుకుతున్నావు? అరే ఫోన్ కనిపిస్తలేదు, అదే దెవలాడుతున్నా. చెప్పుల కాడ ఎందుకు ఉంటుందిరా? లోపల పెట్టినావు చూడిపో. అడ్డకాడికి రా, కలుద్దాం. ఓ పని చేస్తాను, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరేరా మరి. తిన్నావారా? నేను తిన్నా కానీ దొరికిందా ఫోన్? దొరికింది. ఎట్లిచ్చినా? మస్తు స్మార్ట్ ఉన్నావురా, నాడిష్టే తగిలేటట్టుంది. ఇవన్నీ నాకు మామూలేనే, కానీ దావత్ ఉన్నప్పుడు వేస్తుంటా. మురిసిపోయిన సార్లే. అవునరా, ఈ బూట్లు ఎక్కడివి? ఇటువంటి మస్తున్నాయే, చెప్పిన కదా దావత్ ఉన్నప్పుడు వేసుకుంటా. ఇక నువ్వు అడిగినావు కదా అని వేసిన. నడు. ఏను పోవే, నీ మళ్ళొస్తా. ఇద్దరం కలిసి వస్తామని మొక్కినా, లేకపోతే పాపం దాక్తుంది. నడు. మళ్ళీ ఎప్పుడైనా చెప్పులు వేసుకొని వస్తలేవే, నాకంత బాగాలేదు. నువ్వు చెప్పులేందిరా, నడు. నాకంత బాగాలేదని చెప్తున్నా కదా, నువ్వు పోరా. అదే పిచ్చి పట్టిందా? నడు. ఇంకా చాలు, నేను పోతా. నువ్వు నడు, ప్రదక్షిణం చేద్దాం. నువ్వు చేసిరా. రా. ప్రదక్షిణం చేద్దాం దా.
నేను ఏ వస్తాను పోవే. రా. ఇక చాలా దీవే మళ్ళీ ఎప్పుడైనా అర్థం. ఇంకెంత తిప్పుతావే? తిప్పుతావా బలిస్తావా? మ్మ్. ఒక్క నిమిషం. మ్మ్. నాకు ఎట్లయినా ఈ కిట్టిగాంతోనే లగ్గం అయ్యేటట్టు చూడు. ఈ పిచ్చిది ఏం కోరుకున్నా జరిగేటట్టు చూడు స్వామి. జనాలు ఎక్కువ ఎర్రైంది. ఈడకెళ్ళి ఏం కనిపిస్తలేదు అసలు. ఆడ కుక్క తిరుగుతుంది ఏంది? నడు వెళ్దాం పద, నాకు లేట్ అవుతుంది, పోవాలి. కొద్దిసేపు కూర్చోవాలి. ఏయ్ పోవాలి నేను. కొద్దిసేపు కూర్చొని పోదాం. ఇప్పుడు దా తిప్పింది, ఇప్పుడు ఎంతసేపు కూర్చోబడుతుందో ఏందో. ఇటు తిరుగు. ఓరి నీ అమ్మా, నా బూట్లేవే? ఈయనే పెట్టినా, ఈయనే ఉండాలే. అమ్మా 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 చెప్తానే ఉన్నా. కాదు పాపం తగులుతుంది, ప్రదక్షిణాలన్నో బొట్టన్నో లోపల తిప్పినావు. ఇప్పుడు నేనేం చెప్పాలి? పోనీరా, లేరా, మళ్ళా కొనుక్కుందాం. అయినా ఏం మాటలు గుడి దగ్గర? నీకు అసలు ముచ్చట తెలవదు. నువ్వు గై మా అన్నగాడి వాడు వాని దోస్తుగాని దాన్ని తీసుకొచ్చిండు. వాడు అవి వేసుకొని రేపు డ్యూటీకి పోవాలి. నీ వాడి దగ్గర నుంచి కొట్టుకొచ్చిన. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? అమ్మా ముందు నువ్వు లే, కొత్తవి కొనుక్కుందాం. ఏందే కొత్తగా కొనేది? ఇది దొరకకపోతే మా అన్నగాడు నన్ను బొంద పెడతాడు. అమ్మా 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 జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది. చెప్తానే ఉన్నా. మా కాళ్ళు కాలిపోతున్నాయి. ఈ బూట్లు పోవుడేందో, ఈ పైన ఎండేందో. అమ్మా చెప్తే విన్నావా? అబ్బా ముళ్ళు గుచ్చుకుంది. చూస్తావేంది? తీ అంతా నీ వల్లనే. పొద్దుగాలనే డిస్టి కొట్టినావు. అమ్మో అమ్మో ఆ కలేజే సైన్ మళ్ళా అనుష్క లెక్క నువ్వు, అంతకంటే డేంజర్. ఆ? ఇక నేను నీతో సైన్ మాకి రాను, గుడికి రాను. ఒకవేళ వచ్చినా చెప్పులు వేసుకోను, బూట్లు అయితే అస్సలు వేసుకోను. బట్టలు కూడా వేసుకురాకు. ఆ? ఫ్రెండ్ వాళ్ళ కప్పెల్ ఎట్లయిందిరా? ఆ, బాగైందిరా. నిన్న నాయన నువ్వేదో కొత్త చెప్పులు వేసుకొచ్చినావు అని చెప్పిండు. నా బూట్లేమో మాయం. నిన్న నువ్వు చెప్పుల కాడ ఏమో ఎతికినావు. ఇప్పుడు అర్థమైందిరా. నా బూట్లు వేసుకోపోయినావు, కొత్త చెప్పులు తీసుకొచ్చినావు. ఏం బూట్లురా? మస్తు యాక్టింగ్ చేసినావు. ఆటో నడుపుడు రాకపోతే సినిమాలు ఇస్తారు. బూట్లేడున్నా చెప్పు. నేను చెప్పులు పాడైపోతే కొత్త చెప్పులు వేసుకొచ్చిండ్రా. నాకేం తెలియదు నీ బూట్లు. నిన్న రవిగాడు కూడా చెప్పిండు, కొత్త బూట్లు వేసుకొని మెరుస్తున్నావు అంట. ఏ వాడేదో ఫేకిండు, ఎవరిని చూసి ఎవడనుకుండో. జరుగు. కొత్త బూట్లేడున్నా చెప్పు. రే ఏ కొత్త బూట్లురా? బూట్లేయి, నిజం చెప్పు. దమాక్ ఖరాబ్ చేయకు, సంపి దొబ్బుతా. అరే నాకే బూట్లు తెలియదురా. ఏమ్రా, బూట్ల కోసం తమ్ముని చంపుతావారా? ఆడికి అన్ని ఏరకనే ఎంతసేపు సబర్ చేయాలి? ఆడు చూడు సంపినా చెప్పొద్దని ఎట్లా నుంచున్నాడు. అరే కిట్టి, నీకు బూట్ల గురించి ఎరకలేదని అమ్మ మీద ఒట్టేసి చెప్పరా. ఏ నా మీద ఒట్రా. అమ్మ మీద ఒట్టేరా. ఏ అమ్మెందుకు బే మధ్యలా? అరే నేను నీ బూట్లు వేసుకెళ్ళమాట నిజమేరా, కానీ ఆ బూట్లు ఆ గుళ్ళెవాడ కొట్టేసిండు. మా దోస్తు కానివి రావి. ఇప్పుడు ఎట్లా? అరే ఎట్లో గట్ల ఇస్తారా? ఈసారి నువ్వు కొట్టుకొస్తావా? చెయ్యి. అరే అరే కిట్టి, అన్నట్లు అనడానికి బాధపడకు. అయితా ఉంటాయి ఇట్లాంటి. అయినా బూట్లు అడిగి తీసుకోబోతుండే కదరా. ఏంది ఇప్పుడు ఫోన్ చేసినావు? ఏం చేయొద్దా? అట్లా కాదులే కానీ ఏందో చెప్పు. ఏంలే, తిన్నావా? పెట్టిర్రేడ బాగా. ఏంది? ఏం లేదులే. ఇంత నువ్వు తిన్నావా? తిన్నాలే గాని కలుద్దామా? ఏందే కలిసేది? ఇప్పుడు వస్తావా రావా? ఏ కిరికిరి చెక్ తర్వాత మాట్లాడతా. పెట్టి
ఏంది ఈడు ఇట్లా కట్ చేసిండు, వస్తాడేమోలే. చిట్టి ఎక్కడికో పోతున్నట్టును నీకెందుకు? ఏం ఆ కిట్టి కానీ కలవనికా మళ్ళీ మర్యాదగా మాట్లాడు. అగో ఒక్కరోలం గా మాత్రం సన్ ఉండదా? సరేదా నా బండెక్కుదా? ఏ ఇటువు. ఏ నా తానెందుకు సిగ్గుపడతావు? దా నా బండెక్కుదా? వదులుబే. ఇంకేం పని లేదా? ఎప్పుడు ఆడోళ్ళని కళ్ళు తిరుగుతాడు. రేయ్ పొద్దు నుంచి మెతుకు ముట్టలే, తిందాం రండి. నాకేమొద్దు, నేను బయట తిన్నా. ఆడికి పెట్టి ఆడు తింటాడు. ఏ నాకు ఆకలైతలే. రేయ్ హరియానా వస్తుంది చూడు. అన్నా నమస్తే. నమస్తే అన్న. నిన్న మీ ఇంట్లో బూట్ల గురించి పెద్ద పంచాయతీ నడిచిందంట. బాపు మస్తు బాధపడ్డాడు. అరే బూట్లు కొత్తగా కావురా, టౌన్లో మా దోశ ఇచ్చినాయి. వాంది పెద్ద నౌకరీ, అసొంటి మస్తుంటాయి. అడిగితే ఇంకోటి ఇస్తాడు. దాని గురించి వెళ్ళేంద్రా, నువ్వు టౌన్కి వచ్చి నువ్వు చూసుకుంటా కదా. బాపుని బాధ పెట్టుకుర్రా ఈ చిన్న విషయానికి, సరేనా? పోయేస్తానా నేను, మస్తు పనులున్నాయి. సారీ. రే నేనున్నా గదే చేస్తుండేరా, సారీ. చెప్పాను కదరా అన్న మీద కోపం పెట్టుకోవద్దని. చెప్పిన వాళ్ళు ఎత్తి. ఇంతకేం కూర ఉన్నావు? తిందాంపా. నీకు ఎందుకురా నా ఎంత మజాకులు? ఏంది? మొన్న నా వల్లనే నీ బూట్లు పోయినాయి, అందుకే కొత్తవి తీసుకున్నా. కొత్త కాదంటున్నా ఇడిసి. అయితేందిరా, ఉండని. మొన్న మా అయ్య మంచి మార్కులు వస్తే పైసలు ఇచ్చిండు, దాంతో కొన్నా. ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇవి? ఉండనీరా, రేపేసుకో, మళ్ళా టౌన్కి పోదాం. ఈసారి బ్యాగ్లో వేసుకొని లోపలికి తెచ్చుకుంటా, కానీ బయట మాత్రం ఇడిసి రాను. సిగ్గుండాలి. నీ దగ్గర నాకు సిగ్గేందే. ఏమైందే? ఏంలే. కళ్ళంత ఎర్రగుంటే ఏం లేదంటమైంది. ఏమైంది? ఏంలే అన్నా కదా, నువ్వు చెప్పు, టౌన్కి ఎప్పుడు పోదాం? మజాక్ చేస్తున్నావా? ఏమైందో చెప్పు. నిన్న మల్లిగాడు ఒక్కదాన్ని నడుచుకుంటూ వస్తుంటే చేయి గుంజిండు, గలీజ్ మాటలు అన్నాడు. అయిపోయిందేదో అయిపోయింది, నువ్వు మర్చిపో. మల్లిగా ఏడికి? ఇవాళ మల్లిగాడు నేను ఒక్కడే బతకాల. కిట్టి ఆగురా. ఏ తమ్ముడు, గా మూలన కూడా గడ్డి కరెక్ట్. అది కిందటేలా పోటీలా పంచాయతీ పెద్దలు వస్తే ఇజ్జత్ మొత్తం పోయింది, అర్థమైందా? మొత్తం కడక్కుండాలే మొత్తం. రే మల్లిగా ఆడనే ఉండరా, వస్తున్నా. నా కొడక, నన్ను పేరు పెట్టి పిలిచేంత పెద్ద ముగనివైన వారా నువ్వు? నీ లెక్క చేతగాను అనుకున్నావా? నా గల్లని పడతావారా నువ్వు? పడతా. మిత్తి పైసలు ఇస్తే ఏమన్నా చేయొచ్చా? లేకపోతే నువ్వు పోరీలు పటాయించుకుంటే ఊరంతా తిరుగుతావారా నువ్వు? నా పోరి బే, నా ఇష్టం. నువ్వేడరా మధ్య పోరు ఎప్పుడైందిరా? ఇవాళ నువ్వు నేను తెలుసుకోవాల్సిందే. నీ అబ్బా ఎన్నిసార్లు చెప్పారు పోరు జోలికి రావద్దని? నా పోరు జోలికి ఎందుకు వస్తారా నా కొడక? నా చిట్టి చేపట్టుకుంటారా? నా చిట్టిరా పట్టుకుంటా. ఏందిరా పట్టుకునేది? నా కొడక రేపు వద్దాన్రా. సిటీ మనకు పెళ్లి కాకపోతే ఏం చేస్తావే? అరే పిచ్చోడా, మనకెప్పుడో పెళ్ళైపోయింది. కలిసి 7 అడుగులు వేసినాం, పాణిగ్రహణం చేసినాం, తాళి మాత్రం కట్టలే, అంతే. అది కూడా అయిపోతుందిలే. నాకేమన్నా అయితే ఏం చేస్తావే? ఎప్పుడు పిచ్చి మాటలేనా? అనుకోరా అదే ఒకసారి. నేనేం చేస్తా, నేను నీతో వచ్చేస్తా.
మళ్ళీ మన మధ్య ఎంతైనా ఉండొచ్చురా. రే నీ మిత్తి పైసలు మొత్తం కడతారా వడ్డీతో సహా, చక్ర వడ్డీ వేసి మరీ కడతారా భయ్. అరే మా ఇద్దరిని ఇడిసేరా మళ్ళీ, సరేనా? ఇడిసేరా. నువ్వు మెత్తి లేకపోతే- పైసలు అవసరంలే, ఆ పిల్లని వదిలే. రే మళ్ళీగా ఎన్నిసార్లు చెప్పాలరా? చెప్తుంటే అర్థం కావట్లేదా? అరే మళ్ళీగా నువ్వు బతుకుంటే మీరు సుఖంగా ఉండలేవురా, నేను చంపాలరా, నువ్వు సావాలరా. చంపేస్తా. ఏ కిట్టి, ఏం చేస్తున్నావురా? వదిలేరా కిట్టి, వాడిని వదిలేరా. వాడికి ఏమైనా అయితే మన జీవితాలు నాశనం అవుతాయి. చెప్తే వినురా. రే కిట్టి, మనకి గొడవలు వద్దురా. నాకు నువ్వు ఉంటే చాలరా.